మీ చేతగానితనాన్ని మాపై నెడతారా? బీఆర్ఎస్ హయాంలో పాలమూరు ఎండబెట్టి కాళేశ్వరం పూర్తి చేశారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదు? ఈ టర్మ్లోనే ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్. ఇగో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని ఉత్తమాటలే, అన్ని గివే ఉత్తర కుమార ప్రగల్భాలు అంటారు చూడు, అంతకంటే దారుణం ఇంకా. ఇగో చూడు రీ, ఈయన ఏం చెప్పిండు తెలుసా మనకి? 26 డిసెంబర్ లోపు కంప్లీట్ చేస్తామని ఒకసారి చెప్పిండు. 3 డేట్లు ఉన్నాయి ఈయన దగ్గర ఉన్నాయి, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. 26 డిసెంబర్ లోపు కంప్లీట్ చేస్తాం ఎస్ఎల్బీసీ అని ఒకసారి చెప్పిండు. 27 జనవరి లోపు కంప్లీట్ చేస్తామని ఒకసారి చెప్పిండు. ఈ 26 డిసెంబర్ అని ఎందుకన్నా చెప్పాలనా? డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు వరకు కంప్లీట్ చేస్తామని ఒకసారి చెప్పారు. జనవరి కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పేసి రెండోసారి మాట చెప్పి ఇప్పుడు ఏమంటుంది తెలుసా? ఈ టర్మ్ లోపు కంప్లీట్ చేస్తామని 28కో 29కో నొక్కపోతుండు. ఇక చూడు ఇలా ఆలోచన చూడు. అయితే అది ఇలా కాక ఇవన్నీ కూడా ఎస్ఎల్బీసీలా అరే శవాలు కొట్టుకపోతే లేకపోతే అలా కుంగిపోతే దాన్ని తీసి ఇవ్వడానికే మీతో కాలేదు, ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారంటే అలా తెచ్చిన ప్రాజెక్ట్ అది వేస్ట్ ప్రాజెక్ట్ అని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే మనకు అంతా వివరించి చెప్పి అందరు కూడా టెక్నికల్ గా కూడా అది చాలా ఇష్యూస్ ఉన్నాయని కూడా చెప్పారు. అయినా ఇక మేము కంప్లీట్ మీరు ఎత్తుకున్నారు కాబట్టి కంప్లీట్ చేయాలి. వాళ్ళు కొంత చేసిర్రు, బీఆర్ఎస్ చేయలేదని చెప్తే కూడా చెప్పుతాను కొడతారు వాళ్ళు. గతంలో కూడా అలా చెప్పారు, మేము ఎంత కంప్లీట్ చేసినామో, ఎన్ని కిలోమీటర్ కంప్లీట్ చేసినామని. ఆ చేసిన విధానం తర్వాత అలా టీబీఎం మిషన్ లో మరి ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అది చాలా టెక్నికల్ గా చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది, డిస్ట్రాయ్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. కాబట్టి అది మన దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు, ఉన్నదాన్ని బయట నుంచి అడాప్ట్ చేసుకుని మరి చేస్తా ఉన్నామని చెప్పిన విధానం మనం చూసినాం. కాకపోతే ఇక్కడ ఈయన ఎస్ఎల్బీసీ నట ఆ టర్మ్ లో మొత్తం ఈ టర్మ్ మొత్తం కంప్లీట్ చేస్తారట. ఇక ఎప్పుడు చేస్తారో చూస్తాం. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే పాలమూరును ఎండబెట్టి కాళేశ్వరం పూర్తి చేశారు అంటా ఉన్నారు. ఎండబెట్టి అంటే నాకు అర్థం కాలేదు. నీకు ఎంత ప్రేమ ఉన్నది? పాలమూరు రంగారెడ్డి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కదా మొదలైంది, మరి అప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేదు? తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, మరి అప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేదు? చెప్పండి కదా. జలయజ్ఞం అని మీరేగా తెచ్చింది, దాన్ని ధనయజ్ఞంగా మార్చిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు మొత్తుకున్నాడు కదా, ఇలా మీకు బాస్ లెక్క వ్యవహరిస్తున్న ఆయన మొత్తుకున్నాడు అన్నాడు. కాంగ్రెస్ అంత దుర్మార్గ పరిపాలన ఇంకోటి లేదు, ఈ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చినని చెప్పి అన్నాడు. మాట్లాడినావు కదా, మరి ఆయన అడుగురు కదా, చెప్తాడు కదా. దీనికి కౌంటర్ గా ఉత్తమాటలు వద్దు అంటూ 2 ఏళ్లైనా కేంద్రానికి ఒక్క డిపిఆర్ పంపలేదు, ఒక్క ప్రాజెక్టుకు అనుమతి తెలియదు. పాలమూరు 45 టీఎంసీలకు తగ్గించారా లేదా? 99 టీఎంసీలు ఉన్నదాన్ని 48 టీఎంసీలకు తగ్గించింది ఈ దొంగలు. సాక్ష్యం కూడా ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసి పాలమూరు అడ్డుకున్నది మీరు కాదా? చిట్ చాట్ లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ వార్త కంప్లీట్ గా తెలుసుకోవాలి, కొన్ని డీటెయిల్స్ మనకు మైండ్ లో ఉండాలి. ఎవడన్నా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మనకు సమాధానం చెప్పగలగాలి. ఇగో ఇలా మాటలు చూడు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధ పాలమూరు రంగారెడ్డిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చూపలేదని, వివక్ష ఎందుకు ప్రదర్శించారో చెప్పాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాను. నేను అడుగుతా ఉన్నా, ఇది వివక్ష అంటున్నావు కదా, మరి కాళేశ్వరం మీద నీకేం వివక్ష? మేడిగడ్డల 2-3 పిల్లర్లు కుంగితే ఎందుకు రిపేర్ చేయించి మరి నీళ్ళెందుకు నింపలేదు? కాళేశ్వరం ద్వారా నీళ్ళెందుకు సప్లై చేయలేదు? ఎందుకు ఆపిరు? మరి మీరెందుకు వివక్ష చూపిస్తారంటే కేసీఆర్ని బదనాం చేయడానికి. అంటే నీదైతే ఒకటి, నువ్వు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే అదే చెప్పు కదా. నువ్వు చేస్తే సంసారం అవుతుంది, అవతల చేస్తే వ్యభిచారం అవుతుందా? నువ్వెందుకు వివక్ష చూపిస్తున్నావు? మరి కాళేశ్వరం మీద కూలేశ్వరం అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళన్నా ఇంకా అంతో ఇంతో 12 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కింద మీద ఎస్ఎల్బీసీ అవి కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. మీరు ఏం చేశారు చెప్పురు కదా, మీరు ఎంత కంప్లీట్ చేసిర్రు? పైగా కాళేశ్వరం మీరు ఎందుకు రిపేర్ చేయించలేకపోయినరు? అక్కడ ఎందుకు ఆపగలిగినరు? దాన్ని కూలేశ్వరం అయిందని చెప్పి 1,00,000 కోట్లు దోసుకుని చెప్పి అది నాశనం అయిందని చెప్పి దాన్ని నింపకుండా అలా నీళ్ళు దాని ద్వారా సప్లై చేయకుండా రైతులని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం మీది కదా, మరి ఎందుకు రిపేర్ చేసి ఇవ్వకపోతే నీకెందుకు వివక్ష? అంటే అది ఇంకా కూలిపోవాలి, కుప్పగూలాలి, నాశనం కావాలి, ఖరాబ్ అయిపోవాలి, కేసీఆర్ పేరు నాశనం చేయాలి. ఇది కదా మీ ఉద్దేశం. క్లియర్ గా తెలుస్తుంది కదా. దాన్ని వదిలేసి వివక్ష మీరే అబ్బా ఇక ఇది ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఇక మేము మాత్రమే శుద్ధ పూసలం, మేము పతివ్రతలం, అవతలంతా పలానది అన్నట్టుగా మాట్లాడుకుంటారట. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీకెంత సోయింది, వీళ్ళకెంత సోయింది. ఇగో మళ్ళా ప్రాజెక్టు వ్యయం పెరిగిన విధానం గురించి ఇక మనం గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇగో దానికి రిప్లైగా ఏమొచ్చిందో ఒకసారి చూడండి. ఇగో ఇక పాలమూరుని ఈ 45 టీఎంసీలకు తగ్గించింది ఎవరు తెలుసా? ఈ దొంగలు. ఒకసారి చూడు, ఇక్కడ సాక్ష్యం ఉందా లేదా కూడా చూడండి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు, బీఆర్ఎస్ హయాంలో 7 డిపిఆర్లకు అనుమతులు తీసుకొస్తే, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తీసుకొస్తే కాంగ్రెస్ హయాంలో 3 డిపిఆర్లు వెనక్కి వచ్చాయన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఒక్క డిపిఆర్ సైతం కేంద్రానికి పంపలేదు, ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. ఉత్తమ్ బయట పెట్టిన బీఆర్ఎస్ హయాంలోని జీవోలోనే 90 టీఎంసీలు ఉందన్నారు. చూసిరా, ఉత్తమ్ ఏదైతే బయటకు తీసుకొచ్చిండో జీవో, ఆ జీవోలో క్లియర్ గా 90 టీఎంసీలను ఉన్నది. మరి దానికి ఎవరు సమాధానం చెప్తాడు? చెప్పురు కదా. సో సోమవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి కాంగ్రెస్ నేతలు పాలమూరు ప్రాజెక్టు అడ్డుకున్నారని, వీరంతా పాలమూరు ద్రోహులేనని అన్నారు. పాలమూరు జిల్లాలో 4,000 కోట్లు ఖర్చు చేసి 6.5 లక్షల ఎకరాలకు నీరిచ్చామన్నారు. నీళ్ల మంత్రికి తావాస దోషం పట్టుకుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 45 టీఎంసీలకు తగ్గించారా లేదా సమాధానం చెప్పాలని నిలదీశారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలకు 2 ఏళ్ల క్రితం కొబ్బరికాయ కొట్టారని, డిపిఆర్ ఇప్పటికీ పంపలేదన్నారు. కల్వకుర్తి
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పై 2,300 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారంటూ ఇక్కడ వీళ్ళే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలు ఉన్నాయి కదా లిఫ్ట్ ఇరిగేషన్, ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి వీళ్ళు ఏం చేశారంటే ఆ లిఫ్ట్ ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టి వీళ్ళు కూడా సేమ్ వాళ్ళు కదా కాళేశ్వరం కు సంబంధించి ఒక మాట వచ్చింది మనకి, ఏది తర్వాత రాటిఫికేషన్ చేసుకోవడం అంటే ఎజెండాలో పెట్టుకోకుండా క్యాబినెట్ మీటింగ్ లో పెట్టుకోకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసి తర్వాత దాన్ని రాటిఫై చేసుకుంటారు. సో ఇక్కడ కూడా వీళ్ళు కూడా అదే చేసుకున్నారు. లెక్కకైతే వీళ్ళు చేస్తే కూడా వాళ్ళు చేస్తే కూడా ఇట్లనే మాట్లాడారు. ఇక్కడ వీళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టిరు మరి మొదలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేసారు. మరి ఇక్కడ ఏమన్నా అప్రూవల్స్ ఉన్నాయా కొడంగల్ లిఫ్ట్ కి? అట్లా ఉండదు, తర్వాత మళ్ళీ చేయించుకుంటారు. అంటే ప్రొవిజన్ ఉన్నది కాబట్టి దాన్ని వాడుకుంటారు. దాన్ని వీళ్ళు అక్కడ అవినీతి జరిగిందని లెక్క చెప్పి ఇక్కడ ఏమైందో మరి మనం చెప్తాం ఫ్యూచర్ లో. ఇక సభను కూడా 15 రోజులు నిర్వహించాలని చెప్తున్నారు. సభను కనీసం 15 రోజులు నిర్వహించాలని బీఎస్సీలో పట్టుపెట్టామని హరీష్ రావు తెలిపారు. వారం రోజులు జరుపుతామని స్పీకర్ చెప్పారని, వారం తర్వాత మళ్ళీ బీఎస్సీ పిలుస్తామన్నారు చెప్పారు. అయితే నదీ జలాలపై సభలో బీఆర్ఎస్ కు సైతం పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఎస్సీలో లేవనెత్తినట్టు తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక క్వశ్చన్ అవర్ 6 రోజులు మాత్రమే పెట్టారని, ప్రతిరోజు పెట్టాలని కోరినట్లు వెల్లడించారు. అలాగే ఖాళీగా ఉన్న 16 హౌస్ కమిటీలు వేయాలని కోరామన్నారు. 24 గంటల ముందే ఎజెండా ఇవ్వాలని కోరామని తెలిపారు. అయితే 15 అంశాలపై సభలో చర్చించాలని కోరినట్టు తెలిపారు. ప్రధానంగా హిల్ట్ పాలసీ, హైదరాబాద్ లో మున్సిపాలిటీల విలీనం, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపును పెండింగ్ లో పెట్టడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలపై చర్చించాలని డిమాండ్ చేసినట్టు తెలిపారంటూ ఇక్కడ 15 రోజులు నిర్వహించాలంటే వాళ్ళు వారం రోజులు చాలంటున్నారు. ఈ వారం రోజులలో ఏమైతుంది మొత్తం వాళ్ళకు పీపీటీ కూడా ఆప్షన్ ఇవ్వండి, అవకాశం మీరు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చూపిస్తాం ఎక్కడి నుంచి ఎక్కడ కంప్లీట్. ఎందుకంటే నోటి మాట ద్వారా చెప్పరాదు, కొన్ని లెక్కలు ఎట్లుంటాయంటే డీటెయిల్ గా చెప్పాల్సి వస్తుంది. అవకాశం ఇవ్వకపోతే ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చేయలేదో మనం వీళ్ళు అనాలి, బయట జనానికి కూడా అదే అర్థం కావాలి. కానీ ఎందుకంటే నీళ్ల పైన అందరికి అవగాహన ఉండదు. ఆ వి ప్రకాష్ చెప్పినట్టు అందరికి అవగాహన ఉండక కొద్ది మందికి తెలిసి ఉండి వాళ్ళు మాత్రం మాట్లాడతారు. మిగిలిన వాళ్ళందరికీ ఏమనుకుంటారు అంటే కాళేశ్వరం కూలేశ్వరం ఎస్ కావచ్చు, కూలిపోయిందేమో, కుప్ప కూలిపోయింది అంటాడు ఒకడు. సోయిలెన్స్ అన్నస్ ఒకడు అంటాడు కుప్ప కూలిపోయింది. ఏంది కుప్ప కూలింది? ఎన్ని ఉన్నాయి? రిజర్వాయర్లు ఎన్ని, బ్యారేజ్లు ఎన్ని, చెప్పురి పంప్ హౌస్లు ఎన్ని, గ్రావిటీ కెనాల్స్ ఎన్ని తెలుసా? అవనకన్నా అలా ఎక్కువ ఉందా? అది తెలియదు. ఒకటే రకం మనకి కూలింది. అట్లా ఇక్కడ కూడా అసలు ఆనాడు పాలమూరు రంగారెడ్డిలో వీళ్ళు కంప్లీట్ చేసిన ఏ ఫేజెస్ కంప్లీట్ చేసిండ్రు, ఇటు నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నిటిని కూడా ఎట్లట్లా ఎవరి హయాంలో కంప్లీట్ అయినాయి, ఎంతెంత ఆయకట్టు వచ్చింది, కల్వకుర్తి ఏమైంది, దాంతో పాటు మరి ఎస్ఎల్బిసి ఏమైంది, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన సందర్భం కదా. ప్రతిదీ మాట్లాడితేనే కదా తెలిసేది. దానికి లెక్క కావాలి, దానికి ఒక పీపీటీ కావాలి, దానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపెట్టే అవకాశం కావాలి. అది కోరుతా ఉన్నారు. పార్టీని వీడిన వారిని మళ్ళీ తీసుకోబోము, ఇట్లాంటివి చేయాలి నిర్ణయాలు. ఏమైతే కొంచెం కఠినంగానే ఉంటాయి కానీ తీసుకోవద్దు, లుచ్చలను మళ్ళీ తీసుకోవద్దు అని మీ కార్యకర్తలు అంటా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు లంగలు మళ్ళా అస్తమన్నా వస్తారు, రేపు పొద్దుగాల మళ్ళీ మమ్మల్నే ఇబ్బంది పెడతారని చెప్పి అంటారు. ఎందుకంటే మీకు కూడా అవసరం ఏమనంటే రాజకీయ పరంగా లెక్కలు కావాలి. మళ్ళీ బరాబర్ మళ్ళీ అరే మనకు అందరూ ఉండాలి రాబోయ్, ఎవడైతే ఎంత రాబోయ్ దొంగలను తీసుకుందాం, లంగలను తీసుకుందాం, లొచ్చలను తీసుకుందాం, లపంగలను తీసుకుందాం అని అందరూ తీసుకుంటారు. అరే వాడు ఇంతకు ముందు మన పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోడు, మన పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించినోడు, లేదా మమ్మల్ని అనగదొక్కాలని చూసినోడు, రాజకీయంగా ఇబ్బంది పెట్టినోడు, వాడు మనకి ఆపోజిషన్ లో పనిచేసినోడు అని ఉన్నా మళ్ళీ టైం మీదకి వచ్చే వరకు అంటే పదవులు అందరికీ కావాలి, అందరు రావాలి, వీళ్ళకి పెరగాలి. బలం రాజకీయం అంటే బలం. ఇవాళ రేపు అట్లా అయిపోయి ఏమంటారు కదా, నీతికి నియమానికి కట్టుబడి ఉండే కాలం పోయింది. మళ్ళీ టైం మీద వస్తా అంటే మళ్ళీ తీసుకోవాల్సిందే. అందుకే కదా ఎంతో మంది కేసీఆర్ కేటీఆర్ తిట్టిన వాళ్ళని కూడా మళ్ళీ తీసుకున్నారు. అదో స్ట్రాటజీ ఏమనంటే అదొక స్ట్రాటజీ అని చెప్తారు. కానీ దానివల్ల అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, అంతకంటే ముందు పనిచేసిన నాయకులు చాలా మంది ఇబ్బంది పడతారు. ఇలా జీవన్ రెడ్డి మనందరికీ ఎరక, మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల, ఆయన ఎంత ఇబ్బంది పడుతుంది తెలుసా? ఆయన సంజయ్ని చేర్చుకున్నారు. ఆయనేమో ఆయన దుకాణం ఆయన తెరుచుకున్నాడు, ఆయన ఇబ్బంది పెట్టుకుంటే తిరుగుతున్నాడు. మంత్రి కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు. అట్లాంటప్పుడు మరి అంతకంటే ముందు పనిచేసినోడు ఏడబోవాలి? మొదటి నుంచి కష్టపడ్డాడు ఎందుకు దూరం ఉండాలి? ఎవరిని పిచ్చోని చేస్తారంటే టైం మీద పారాషూట్ లెక్క వచ్చినోడు మంచోడు అన్నట్టు. అంతకుముందు మొదటి నుంచి పార్టీ కోసమో లేకపోతే నాయకుని కోసమో కష్టపడ్డాడు పిచ్చోడు అన్నట్టు. ఇక్కడ కూడా వీళ్ళు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇది కట్టుబడి ఉంటే మాత్రం బ్రహ్మాండం. ఇది వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తాం, రేవంత్ రెడ్డి దోపిడీని అడ్డుకుంటున్నందుకే అంటూ ఇక పార్టీని ఎవరైతే వీడినరో మొన్న 10 మందిని మళ్ళీ తీసుకునేది లేదు అని ఫిక్స్ అయిపోయారు. సో అది మంచిదే నిర్ణయం అయితే. సో రేవంత్ రెడ్డి దోపిడీని అడ్డుకుంటున్నందుకే నన్ను తిడుతున్నారు, నన్ను తిడితే పడతానేమో కానీ కేసీఆర్ తిడితే సహించబోను. ప్రపంచ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదురు దెబ్బ, అందుకు ఎంపీటీసీ జడ్పీటీసీలపై వెనుకడుగు, తెలంగాణ తెచ్చిన నేతగా కేసీఆర్ గౌరవించాలి, డబ్బుల కోసమే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్, మీడియా చిట్చాట్ లో టీఆర్ఎస్ నేత కేటీఆర్ అంటూ ఇక్కడ మొత్తానికి అయితే పార్టీ వీడియోలను తీసుకోబోమనే నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా మంచి నిర్ణయమే. మళ్ళొకసారి అంటే బుద్ధి వచ్చింది ఇప్పుడు ఇలా కూడా, బీఆర్ఎస్ లో కూడా బుద్ధి వచ్చింది, మంచి పని అయింది. అది తెలిసింది కదా, అర్థమైంది కదా, దొంగోడు దొరోడు మనోడోడు మందోడోడు అన్నట్టు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక మోసపోరు, ఇక మళ్ళా మోసపోవద్దు. కాబట్టి ఇంకా ఈసారి మళ్ళీ తీసుకునేది లేదు. వాడు వచ్చి కాలు మొక్కినా తీసుకునేది లేదు, వాడు వచ్చి బాపు మళ్ళీ నువ్వేనా అన్నా తీసుకునేది లేదు, వాడు వచ్చి ఏం చేసినా తీసుకునేది లేదు. అవసరమైతే ఇంకోనన్నా తెచ్చుకొని మళ్ళా నాయకుడిలాగా
లాగా తయారు చేసుకొని వాడినన్నా గెలిపించుకుంటాం తప్ప మళ్ళా వచ్చి మాత్రం వీళ్ళు వెనకస్తే అసలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోబోము అని అంటా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ ప్రయత్నం చేస్తుండు, మళ్ళా గూడెం మైపాల్ రెడ్డి అసంటోడు మళ్ళీ వెనకపోతే అయిపోతుంది, ఎందుకు వచ్చిన పంచాయతీ వీళ్ళు కాపాడరా వాళ్ళు ఉంచుకోరా. అయిపోయిందంటే అడకత్తర్ల పోక చెక్క లెక్క అయిపోయింది అలా పరిస్థితి. మళ్ళా ఎన్నికలకు పోతే రాజీనామా చేసి పోతే గెలుస్తారో లేదో తెలియదా, మళ్ళీ టికెట్ వస్తుందో రాదో గ్యారంటీ లేదా, ఏ పార్టీ ఇస్తుందో తెలియదా. వీళ్ళనేమో లేనంటివి ఉన్నోడేమో పట్టించుకోకపోయా. ఎట్లా అయిపోయిందంటే ఏదో అంటారు కదా అది బూతు సామెతలు ఉంటాయి కొన్ని, అది అన్ని చెప్పలేము మనము ఓపెన్ గా. ఎందుకు వానికి రానోడా ఇంటికి అట్లా ఎటు వానికి రానోడా అయిపోయాడు.